ఈరోజు మన అశోక్ నగర్ నివాసి అలాగే ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా విఘ్నేశుని యొక్క ఆశీస్సుల కోసం ఈ ప్రజలందరికీ కూడా మట్టి వినాయకుడిని వితరణ చేయాలని సంకల్పించడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి వినాయకుని పూజ చేసుకుంటే అది చాలా పవిత్రమైనది, అలాగే మన యొక్క సాంప్రదాయానికి నిదర్శనం. అలాగే ఆ చేతి వృత్తుల వాళ్ళు కూడా ప్రోత్సహించినట్లయితుంది. ఈ మన యొక్క కెమికల్తో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణం పాడు కావడం, నదులు పాడు కావడం, చెరువులు పాడు కావడం, దాన్ని శుద్ధి చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ అలాంటిది ఏం లేకుండా కలుషితం లేకోకుండా మనకి దీవెనలు అందించే ఈ యొక్క వినాయకుని యొక్క ఆది దేవుని యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి అందరూ కూడా సుఖశాంతులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అగ్రగామిలో ఉండాలని చెప్పేసి కోరుకున్న ఇక్కడ యువ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకం పేరున నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చాలా భక్తి శ్రద్ధలతోటి చిన్నపిల్లలు కానీ ఇందాక చూసాం ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఇంత మన విగ్రహాన్ని తీసుకొని వాళ్ళ ముఖాల్లో చాలా సంతోషం వెలుస్తుంది. ఎందుకంటే వర్షాలు వచ్చాయి కొంచెము, అలాగే చుట్టుపక్కల గ్రామాలంతా కూడా చెరువులు నిండాయి. తో వినాయకుని యొక్క సమయం వచ్చిన దానివల్ల ఇవన్నీ నిండాయని మనం భావించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అనంతపురం దుర్భిక్షం నుంచి కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అశోక్ రెడ్డి బృందానికి, అలాగే ఇక్కడ ఈ నాయకులందరికీ కూడా పేరున మీడియా వాళ్ళకందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మంచిగా పండుగ జరుపుకొని మంచి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ విరమించుకున్నాం. జై హింద్, జై భారత్ మాతాకి. భారతదేశంలో స్వాతంత్రం రానముందు ఏదైతే వినాయక చవితి బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే వినాయక చవితి తీసుకున్నారో ఈ యొక్క పండుగకు ఒక జాతీయ భావాలతో కూడినటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు ఈ యొక్క వినాయక చవితిని కులాలకు, మతాలకు, వర్ణాలకు అతీతంగా అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటే మనందరిలో కూడా ఒక జాతీయ భావంతో, ఒక సోదరి భావంతో మనం భవిష్యత్తులో ఏదైనా కష్టాలు వచ్చినా కూడా ఈ యొక్క 5 రోజుల పాటు ఈ పండుగను కలిసి చేసుకుంటే ఒక సోదరి భావంతో అందరూ కలిసి ఉంటారనే ఉద్దేశంతో ఆనాడు బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ప్రవేశించాడు. అయితే ఆ రోజు నుంచి ఈరోజు మనం చూసాం భారతదేశంలో అనేకమైనటువంటి పండుగలు జరుగుతున్నప్పటికీ కూడా ఒక వినాయక చవితికి మాత్రం హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసి ఈ యొక్క పండుగను చేసుకుంటారు. అదేవిధంగా మనం ఈ యొక్క దేశం కాలుష్యాన్ని, పర్యావరణాన్ని కాపాడేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనందరి మీద ఉంది. కాబట్టి దేశభక్తితో, జాతీయ భావాలతో ఏనాడైతే బ్రిటిష్ వాళ్ళకి కలిసి కట్టుగా భారతీయులందరూ పోరాడాలని ఆ రోజు బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశపెట్టారు ఈ యొక్క పండుగను. మనందరూ కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఎవరైతే వినాయక చవితి దగ్గర ఒక 20-30 మంది యువకులు కలిసి పెడతారో వాళ్ళందరూ కూడా ఒక గంట సేపు పాటు ఈ దేశం గురించి ఆలోచించాల్సినటువంటి విషయం కూడా ఈ 5 రోజులు చేసుకోవాలి. దేశభక్తితో కూడినటువంటి పండుగ వినాయక చవితి. ఈ పండుగను హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ యొక్క వినాయక చవితి పండుగకు వారందరూ కూడా ఆ యొక్క వినాయకుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మన దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.